హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గుణశ్రీ వ్లాగ్స్. ఈరోజు మనము నెయ్యిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుందామో తెలుసుకుందామండి. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అలా చూస్తేనే మీకు నేను ఎలా చేస్తున్నా అనేది అర్థమైపోతుంది. సో నేను డే టు డే నేనైతే డైలీ పాలలోంచి మీగడ తీస్తానండి. తీసి ఇలా బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా 1 to 15 days వరకు కూడా ఇలా బాక్స్లో పెట్టేస్తాను. ఇలా బాక్స్లో పెట్టేసిన తర్వాత నాకు ఒక 15 daysకి ఈ బాక్స్ అనేది ఫిల్ అయిపోతుంది. ఇలా ఫిల్ అయిన బాక్స్ని నేను ఒక 5 day మార్నింగ్ తీసి బయట పెట్టేసుకుంటానండి. బయట పెట్టేసుకొని దాన్ని అలాగే ఈవినింగ్ వరకు కూడా బయటనే ఉంచేస్తాను. ఎందుకంటే ఇలా ఉంచడం వల్ల అందులో ఉన్న ఈ మీగడలో ఉన్న కూలింగ్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. పూర్తిగా తగ్గిపోయి మనకి మీగడలో ఉన్న వాటర్ అనేది సపరేట్ అవుతుంది. సో ఫ్రిడ్జ్లో ఉంటే ఏమవుతుందంటేనే మీగడ మాత్రమే మనకి కనిపిస్తుంది. సో అది బయట పెట్టిన తర్వాత మనకు ఆ మీగడలో ఉన్న వాటర్ అనేది, వేస్ట్ వాటర్ అనేది దాంట్లో నుంచి సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన వాటర్ని మనము తీసేసుకుంటామండి. చూడండి ఎలా సపరేట్ అవుతుందో చూడండి. వాటర్ ఈవినింగ్ టైంలో ఇది చూడండి, వాటర్ చూడండి ఎలా సపరేట్ అవుతుందో. మీగడ వాటర్ అంతా సపరేట్ అయిపోయింది. ఇలా సపరేట్ అయిపోయిన మీగడని మనము ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలండి. వెడల్పాటి బౌల్, మందమున్న బౌల్ని తీసుకొని ఈ మీగడని మొత్తం అందులో వేసేసుకోవాలి. ఎందుకంటే వెడల్పాటి బౌల్ ఎందుకంటే కింద ఇది మాడుతుందండి, అడుగంటుతుంది అంటారు కదా. అలా అడుగంటకుండా ఉండాలంటే ఇలాంటి వెడల్పైన బౌలు, మందమైన బౌల్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ మీగడను మనము ఇందులోకి ఆ మీగడ అనేది పూర్తిగా మునిగేంత వరకు వాటర్తో ఫిల్ చేసుకోవాలండి. ఇలా చూడండి ఎలా వాటర్ మొత్తము ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న వేస్ట్ వాటర్ మొత్తం ఆ వాటర్తో కలిసిపోతుంది. సో నేను దీనికి ఏం చేస్తానంటే ఒక 4 ఐస్ క్యూబ్స్ నేను ఈ మీగడలో వేసేస్తానండి. ఇలా మీగడలో వేసేసినాక ఒక స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో ఇలా అటు ఇటు మొత్తము కదిపి కాసేపు ఒక 10 minutes వరకు పక్కన పెట్టేస్తానండి. ఇలా పక్కన పెట్టేయడం వల్ల ఏంటంటే చూడండి, వాటర్ అండ్ మీగడ రెండు కూడా సపరేట్ అయ్యి చూడండి వాటర్ ఎలా వెళ్ళిపోతుందో చూడండి. మనకి మీగడ అనేది మనకి సపరేట్ అయిపోతుంది ఈ ఐస్ క్యూబ్స్ వల్ల, అంటే కూలింగ్ వల్ల రెండు కూడా సపరేట్ అయిపోతాయి. సో ఇలా నేను 1 to 3 times అండి, 3 times కూడా నేను ఇలాగే వాష్ చేస్తాను. ఐస్ క్యూబ్స్ వేసి 3 times వాష్ చేస్తాను. ఇలా వాష్ చేసినప్పుడు చూడండి ఇలా అవుతుంది. ఈ మీగడ అనేది ఇలా అవుతుంది, క్లీన్ అవుతుంది, నీట్గా ఉంటుంది. సో దీన్ని ఇలా నీట్గా క్లీన్ అయిన దీన్ని మనం తీసుకెళ్ళి స్టవ్ మీద ఇలాగే పెట్టేసుకోవాలండి. కొందరు పాత పద్ధతులు ఏంటంటే మిక్సీకి వేసి వాటర్ మొత్తం బయటికి తీసేసిన తర్వాత దాన్ని మీగడని మొత్తం మిక్సీకి వేసి తర్వాత ఏదో ముద్దలు చేసి ఇట్లా చేస్తారు కదండి. అదంతా పెద్ద ప్రాసెస్. దానికంటే సింపుల్ ట్రిక్స్తో నేనైతే ఇలా ట్రై చేశాను, నాకు సక్సెస్ అయింది. సో చూడండి ఆఫ్టర్ 10 minutes స్టవ్ మీద నుంచి చూసాక ఇలా అవుతుందండి. మనకి నెయ్యి అనేది మీగడ నుంచి సపరేట్ అయిపోతుంది. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు మనము అప్పుడప్పుడు మధ్యలో దాన్ని కలుపుతూ ఉండాలంటే, లేకపోతే కింద అడుగంటిపోయి మనకి బ్లాక్ కలర్ అనేది వచ్చేసి మనకి నెయ్యి స్మెల్ కూడా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ కాకుండా ఉండాలంటే మధ్యలో మనము కలుపుతూ ఉండాలి. అండ్ స్టవ్ని కూడా సిమ్లోనే పెట్టేసుకొని ఉంచాలండి. అదే మగ్గుది, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. సో అందరూ నా వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ చేసుకోండి ప్లీజ్. అండ్ అలాగే చూడండి మనం మొత్తం మీగడ అనేది నెయ్యి సపరేట్ అయిపోయింది చూడండి, పూర్తిగా ఉడికేసిందండి. కాసేపు అయినాక దీన్ని ఒక 1 hour వరకు చల్లారేంత వరకు దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. ఇలా చల్లారిన తర్వాత ఒక జల్లితో మనము దాన్ని మొత్తం ఒక బౌల్లోకి ఆ నెయ్యిని మొత్తం కూడా మనము అందులోకి పోసేసుకోవాలి, గిన్నెలోకి పోసేసుకోవాలండి. ఇలా పోసేసుకుంటున్నప్పుడు మనకు ఆ నెయ్యి ఉంది కదండి, అదంతా మనకి పనికి రాదండి. పనికి రాదని అనుకోకూడదు, బట్ దాన్ని కూడా తింటారు.
సో దాంట్లో షుగర్ వేసుకొని తింటే కూడా చాలా ఫ్యాట్ వస్తుంది, బలంగా ఉంటుందండి. సో దాన్ని కూడా పడేయకుండా దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు, తింటే బాగానే ఉంటుంది. అది అందరికీ ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. సో ఇలా నేను ఆ జల్లులో ఉన్న నెయ్యిని కూడా చూడండి ప్రెస్ చేస్తానండి, గరిటతో నేను ప్రెస్ చేస్తాను. అలా ప్రెస్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం కూడా మనకి గిన్నెలోకి వచ్చేస్తుంది. చూడండి ఎంత ప్యూర్గా ఉందో ఆయిల్, నెయ్యి చాలా బాగుంటుందండి. మనం చిన్న సింపుల్ ట్రిక్స్ అండి, మనం చక్కగా పాటిస్తే అంత సక్సెస్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, చూద్దాం ఎంతమంది ట్రై చేస్తారో నాకు కూడా తెలుస్తుంది కదా మీరు కామెంట్ చేస్తే. సో ఇలా నేనైతే బౌల్ నుంచి నేను గాజు సీసాలోనే స్టోర్ చేసుకుంటానండి. ఇప్పటికి 3-4 బాటిల్స్ కూడా ఇలానే స్టోర్ చేసుకున్నాను. మీరు కూడా చూడండి ఎంత ప్యూర్గానే, మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందో. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి. అండ్ అలాగే చూడండి ఇంకో నెయ్యి బాటిల్ అండి, లాస్ట్ 15 days బ్యాక్ తయారు చేశాను. అది పక్కనే ఉండగానే ఇది మళ్ళీ ఈసారి ఇది కూడా చేశాను. సో నేను 1 kg నెయ్యి కూడా తయారు చేశాను. చూడండి ఇది నేను తయారు చేసిన నెయ్యి అండి.